జనసేన పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తూ గాజు గ్లాసును రిజర్వ్ చేయడంపై జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఏకైక పార్టీ జనసేన అన్నారు. డోన్ నియోజకవర్గంలోని జన సైనికులు కూటమి అభ్యర్థిని దగ్గరుండి గెలిపించుకున్నారని డోన్ నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం అన్నారు. భారత ఎన్నికల సంఘం వివరించిన శుభవార్త ఏంటంటే జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తించడం, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలుగు వారందరికీ జనసేన కోసం కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికులకి, మెగా అభిమానులందరికీ చాలా హర్షించదగ్గ విషయం. దశాబ్ద కాలం పాటు దేశంలోనే రాజకీయాల్లో ఒక గొప్ప ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ని తీసుకురావడానికి దశాబ్ద కాలం పాటు కృషి చేసి జనసేన పార్టీని ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈరోజు గతంలో ఎన్నికల్లో ఏ గ్లాసు సింబల్ అనే స్థితి నుంచి ఈరోజు జనసేన పార్టీ శాశ్వత సింబల్గా ఈరోజు గాజు గ్లాసు తీసుకురావడానికి కృషి చేసిన జన సైనికులకి, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో జనసేన రాష్ట్రంలోనే మొదటిసారి 100% స్ట్రైక్ రేట్ తీసుకురావడంతో ఎన్నికల సంఘం మనకు శాశ్వత గుర్తును గాజు గ్లాస్ నియమించడం జరిగింది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు.